శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతికి రాజ్యమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి డైరెక్ట్గా విజయవాడ నుండి అయితే కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఈ రోడ్డు హైవేతో అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఒక కీలకమైన రోడ్డు అనమాట. చాలా మంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉందో చూపించమని అయితే అడుగుతున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఎండింగ్ లో వచ్చేసి N17 రోడ్డుకి వెళ్ళి కనెక్ట్ అయ్యి ఈ రోడ్డు మొత్తం అయితే ఎండ్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ లో భాగంగా ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ పైన ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుండి డైరెక్ట్ గా కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే ఫేజ్ 3 లో భాగంగా ఏంటంటే కొండవిటి వాగు పైన ఒక స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు. అలాగే ఫేజ్ 2 నిర్మాణ పనులు ఏంటంటే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్న చోట వర్క్ అయితే ఆగింది. అలాగే ఫేజ్ 1 ఏదైతే ఉందో ఫేజ్ 1 వచ్చేసి పిచ్చుకులపాలెం దగ్గర నుండి వెంకటపాలెం వరకు అయితే ఉంటుంది. ఫేజ్ 1 కూడా ఏంటంటే అన్ని యూటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం అంటే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండి ఎండింగ్ లో ఉన్న N17 రోడ్డు వరకు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఇది. ఈ స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్ కి బెటర్ కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్, ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక రోడ్డు అయితే వస్తుంది. రోడ్డు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కర్వ్ అయిన తర్వాత మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఫేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ లోనే కొండవీటి వాగు పైన ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి లెఫ్ట్ సైడ్ వైపు ఎలా కర్వ్ అవుతుందో. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది. అది ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది. ఇలా కర్వ్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వైపే ఈ కొండవీటి వాగు పైన అయితే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇది కూడా ఒక స్టీల్ బ్రిడ్జ్. ఇది దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయి డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి పిచ్చుకులపాలెం వరకు 21 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. దీన్ని 3 ఫేజులుగా అయితే డివైడ్ చేశారు. ఫేజ్ 1 వచ్చేసి పిచ్చుకులపాలెం దగ్గర నుండి వెంకటపాలెం వరకు ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు ఉంటుంది. ఫేజ్ 3 మొత్తం ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ తో ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తుంది మొత్తం ఫేజ్ 2 అనమాట. ఈ ఫేజ్ 2 లో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయినాయో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచుకోవడం, అలాగే రోడ్డు మొత్తాన్ని కంప్లీట్ చేయడం కానీ ఇదంతా చేస్తున్నారు. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు. రైట్ సైడ్ వైపు ఏంటంటే ఇంకా డక్టుల నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానికి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఒక కీలకమైన రోడ్డు అనమాట. ఇది 4 చోట్ల 2 హైవేలతో కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే 16 వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర కనెక్ట్ అవుతుంది. అలాగే ఓల్డ్ మద్రాస్ హైవేకి వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా N6 రోడ్డు వైపు నేషనల్ హైవే 65తో కనెక్ట్ అవుతుంది. ఇంకా ముందు ముందు ఏంటంటే N13 రోడ్డు పైన వచ్చే ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గర కూడా దీనికి కనెక్టివిటీ అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే మాక్సిమం అన్ని రోడ్లు దీనికి కనెక్ట్ అవుతున్నాయి, ఒక N5 N18 రోడ్డు తప్ప. ఈ ఫేజ్ 2 లో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ల్యాండ్ ఇష్యూస్ ఉన్న చోట రోడ్డు నిర్మాణం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. వెంకటపాలెం దగ్గర నుండి ఈ కరకట్ట వరకు 1.5 కిలోమీటర్లు BRT రోడ్డుని అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి N3A రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇదొక జంక్షన్, E3 N3A రోడ్ జంక్షన్ అంటారు.
ఆ ఎన్3 రోడ్డు వచ్చేసి పెనుమాక దగ్గర నుండి నవలూరు వరకు 1.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం ఫేజ్ 1 అన్నమాట ఇదంతా. ఇక్కడ ఎన్4 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ఈ3 ఎన్4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ ఎన్4 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నవలూరుతో ఎండ్ అవుతుంది. మొత్తం 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 1లో ఏంటంటే రోడ్డు నిర్మాణం మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. యుటిలిటీస్ ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రెజెంట్ ఈ ఫేజ్ 1లో యుటిలిటీస్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చూడొచ్చు. అలాగే దూరంగా విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా చూడొచ్చు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ దాటిన తర్వాతే రైట్ సైడ్ వైపు బిట్స్ పిలానీ అయితే వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి డబుల్ ట్రీ బై హిల్టన్ 5 స్టార్ హోటల్ అయితే వస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపే చాలా వరకు 5 స్టార్, 4 స్టార్ హోటల్స్ అయితే వస్తున్నాయి. ఈ రోడ్డు అంతా చూడండి లెఫ్ట్ సైడ్ వైపు గ్రీనరీ మొత్తం ఎలా కనిపిస్తుందో. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు వాటర్ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్7 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ఈ3 ఎన్7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్7 రోడ్డు తాళ్ళైపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 1లో కూడా ఏంటంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అంటే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే ఒక 3.5 మీటర్స్ వరకు రోడ్డు మొత్తాన్ని కట్ చేసి మళ్ళీ దానిపైన మొత్తం గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకున్న తర్వాత మళ్ళీ దానిపైన అయితే తార్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఎన్8 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ఈ3 ఎన్8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్8 రోడ్డు తాళ్ళైపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 7 అయితే ఉంటుంది. ఈ జోన్ 7లో మొత్తం 7 బ్లాకులు అయితే ఉంటాయి. ఆ 7 బ్లాకులు ఈ రోడ్డు వైపే కవర్ అవుతున్నాయి. ఇక్కడ ఎన్9 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ఈ3 ఎన్9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్9 రోడ్డు ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రోడ్డు వైపే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సచివాలయం అయితే ఉంటుంది. ఈ రోడ్డు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం ఫైనాన్స్ సిటీ. ఈ లెఫ్ట్ సైడ్ వైపే చాలా బ్యాంకులకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ప్రెజెంట్ కొన్ని బ్యాంకులు నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడొచ్చేసి ఎన్10 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ఈ3 ఎన్10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్10 రోడ్ వచ్చేసి ఉద్దండరాయునిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గర రైట్ సైడ్ వైపు క్వాంటమ్ వ్యాలీ అయితే ఉంటుంది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటమ్ వ్యాలీని అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఆ క్వాంటమ్ వ్యాలీలో ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ నోవాటెల్ 5 స్టార్ హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వైపే. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఏపీసీఐడీ బిల్డింగ్ అలాగే దాని ఎదురుగా ఉన్న 4 కార్యాలయాలకు చూడొచ్చు. ఈ ఏపీసీఐడీ బిల్డింగ్‌కి బ్యాక్ సైడ్‌లోనే మంజీరా గ్రూప్‌కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడే ఎన్11 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ఈ3 ఎన్11 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్11 రోడ్ వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు చాలా కీలకమైన రోడ్డు అన్నమాట. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉండే రోడ్ అది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి రాయపూడి విలేజ్ ఇది. ఇక్కడే ఎన్12 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది
E3 N12 రోడ్ జంక్షన్ అంటారు. N12 రోడ్ వచ్చేసి రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఇక్కడ చిన్న బిట్టు రోడ్డు నిర్మాణం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంతకుముందు ఇక్కడ ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చ్‌కి రైట్ సైడ్ వైపు ల్యాండ్ ఇవ్వడంతో ఆ ల్యాండ్‌లోనే చర్చ్ నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ N13 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇదొచ్చేసి E3 N13 రోడ్ జంక్షన్ అంటారు. N13 రోడ్ వచ్చేసి అబ్బరాజుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ N13 రోడ్డు పైనే ఏంటంటే కృష్ణా నదిలో ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అది రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అటువైపు మూలపాడు వరకైతే ఉంటుంది. మొత్తం 5.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఏంటంటే ఇప్పుడిప్పుడే వాటర్ పైప్‌లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ N14 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E3 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N14 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆ N14 రోడ్డు వైపే ఫోరెన్సిక్ ల్యాబ్ అలాగే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇయన్నీ వస్తున్నాయి. ఆ N14 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ N15 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E3 N15 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీనికి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ దొండపాడు విలేజ్ అది. అలాగే ఇక్కడొచ్చేసి N16 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E3 N16 రోడ్ జంక్షన్ అంటారు. N16 రోడ్ వచ్చేసి అబ్బరాజుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇటువైపు ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ మోడల్‌గా ఒక 200 మీటర్స్ వరకైతే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌నైతే రెడీ చేస్తున్నారు. ఈ N16 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఇది N17 రోడ్‌లోకెళ్ళైతే కలుస్తుంది. ఎండింగ్ వైపు కనిపిస్తుంది N17 రోడ్ అది. ఆ N17 రోడ్ వచ్చేసి పిచుకులపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో ఎండ్ అవుతుంది. మొత్తం 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇదొక జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయిన తర్వాత ఈ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.